హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒడిస్సీ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకొచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, జనరల్‌గా మనం మాట్లాడుకుంటా ఉంటాం. అదేంటంటే, మన తెలుగు సినిమా డైరెక్టర్‌లో హాలీవుడ్ సినిమాల నుండి సీన్‌లు లేపేశార్రా, లేకపోతే పలానా సినిమాని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమాని తీశార్రా, ఈ రకంగా మన తెలుగు డైరెక్టర్స్ గురించి మనమైతే మాట్లాడుకుంటాం. కానీ ఈ ఒడిస్సీ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, క్రిస్టోఫర్ నోలన్ గారు మన తెలుగు సినిమా స్టోరీలని తెలుగు సినిమా కాదు. మన ఇండియన్ సినిమా స్టోరీలని, మన ఇండియన్ కల్చర్‌ని ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే, మన ఇండియన్ ఇతిహాసాలని బాగా ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఈ 'ఒడిస్సీ' సినిమా తీశారా అనిపించింది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, మన రామాయణంలో ఒక ఫేమస్ సీన్ అయితే ఉంటది. మన సీతాదేవి గారి స్వయంవరం అప్పుడు ఒక పోటీ అయితే జరిగిద్ది. అక్కడ ఒక ధనస్సునైతే పెడతారు. దానికి ఒక వింటి నారైతే ఉంటది. ఆ ధనస్సును అలా వంచి, ఆ వింటి నారిని ఎక్కుపెట్టి బాణం వెయ్యాలి. ఎవరైతే వేస్తారో వాళ్ళే సీతాదేవి గారిని పెళ్లి చేసుకునే అవకాశం అయితే వస్తది. చివరికి రావణుడు కూడా ప్రయత్నిస్తాడు. కానీ గెలవలేడు. చివరికి మన శ్రీరామచంద్రుడైతే ఆ పోటీలో అయితే గెలిచి సీతాదేవి గారినైతే వివాహం అయితే చేసుకుంటారు. ఈ సీన్ ఏదైతే ఉందో మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు విన్నాం. చాలా సినిమాల్లో అయితే చూసాం. యాజ్ ఇట్ ఈజ్ సీన్ ఒడిస్సీ సినిమాలో అయితే ఉంటది. యాజ్ ఇట్ ఈజ్. దీంట్లో అసలు అనుమానమే లేదు. మన రామాయణాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకునే ఆ సీన్‌నయితే క్రిస్టోఫర్ నోలన్ గారైతే రాశారు. దీంట్లో డౌటే లేదు. ఇంకా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇది నోలన్ గారి సినిమా కాదే, రాజమౌళి గారి సినిమానే అని మైండ్‌లోకైతే వచ్చి 'బాహుబలి' సినిమా స్టోరీ అయితే నాకైతే గుర్తొచ్చింది. ఎందుకంటే ఒక రాజ్యం, ఆ రాజు ఎక్కడికో యుద్ధానికైతే వెళ్తాడు. తిరిగొచ్చేలోపు ఇక్కడ అంతా అన్యాయం జరుగుతా ఉంటది. రాజు తిరిగొచ్చిన తర్వాత ఏం జరిగిందనేది కథాంశంలాగా నాకైతే అనిపించింది. అయితే మధ్యలో ఆ రాజు జర్నీ ఏదైతే ఉందో యుద్ధానికెళ్ళిన తర్వాత, యుద్ధం గెలిచిన తర్వాత తిరిగి ఇంటికెలా వచ్చాడు? ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు? మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? మధ్యలో ఏం జరిగిందనేది ఈ సినిమాలో మనమైతే చూస్తాం. అయితే ఆ జర్నీ ఏదైతే ఉందో, ఆ జర్నీలో కొన్ని కొన్ని అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయని ట్విస్ట్‌లు, టర్న్‌లయితే జరుగుతా ఉంటాయి. మనమే కాదు, సినిమాలో ఉన్న ఒడిస్సీ వాళ్ళ గ్యాంగ్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. వాళ్ళకి చాలా అంటే చాలా ఎదురు దెబ్బలైతే తగులుతా ఉంటాయి. ఆ ఒక్కొక్క ఎదురు దెబ్బ ఏదైతే ఉందో అది స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు లీనమైపోతాం ఆ సీన్‌లో. నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అవి మాత్రం నాకైతే పిచ్చ పిచ్చగా అయితే నచ్చేసినాయి. దాంట్లో ఒకటుంటది. ఒక మా అమ్మ ఉంటది. ఇంకా చెప్పకూడదేమో ఇది. ఆ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. ఆ పందుల సీన్ ఏదైతే ఉందో అది హైలైట్ అన్నమాట. హైలైట్. నిజంగా హైలైట్. అంటే, అంటే జంతర్ మంతర్, జూమ్ మంతర్ ఖాళీ అంటారు గదా! ఆ టైప్‌లో అయితే ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'గోపీచంద్' గారి 'సాహసం' సినిమా చూసారా? దాంట్లో ఒక్కొక్క ఘట్టం ఉంటది గదా! అంటే అలాంటి ఘట్టాల్లాగా ఉంటదని నేనైతే చెప్పను. ఆ రకంగా జంపర్ మే బంపర్ ఆ మ్యాజిక్స్, ఫ్యాంటసీ టైప్‌లో కొన్ని కొన్ని ఘట్టాలైతే వస్తా ఉంటాయి. కొన్ని కొన్ని ఎదురు దెబ్బలైతే వాళ్ళకి ఎదురవుతా ఉంటాయి. వాటిల్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది మనం స్క్రీన్ పైన చూస్తేనే ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంటది. నిజంగా విజువల్ ఎక్స్‌ట్రా వెగెంజా ఈ సినిమా. సౌండ్ మిక్సింగ్ ఉందండి. అదిరిపోయింది. అసలు డాల్బీలోనే ఈ సినిమానైతే చూడండి మెంటలెక్కిపోతారు. అంటే, అంటే మీకు అందుబాటులో ఉన్న క్వాలిటీ స్క్రీన్‌లోనే ఈ సినిమానైతే చూడండి. ఒక్కొక్క ఫ్రేమ్ మెంటలొచ్చేస్తాయి. ఇరక్కొట్టేశారు. మెయిన్‌గా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఆ సముద్రం, ఆ సీనరీస్ కావచ్చు, ప్రతీదీ కూడా టాప్ నాచ్ అనమాట. ఇంకా సినిమాలో ఒక జెయింట్ అయితే ఉంటది. అది కూడా రామాయణంలోని మారీచుడు అనే ఒక రాక్షసుడైతే ఉంటాడు. ఆ క్యారెక్టర్‌ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకొని ఏమైనా డిజైన్ చేశారా అనిపించింది నాకైతే. ఇంకా ఇంకొక ఫారెస్ట్‌లో కొంతమందయితే వస్తారు. పెద్ద పెద్దగా అయితే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ట్రీస్‌ని అలా కదుపుతూ వీళ్ళని బంధించేసి పొడిచేస్తా ఉంటారు. నిజంగా అది కూడా నాకు ఎక్సలెంట్‌గా అయితే అనిపించింది. ఈ రకంగా కొన్ని కొన్ని టాప్ మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనమాట. అంటే విజువల్ పరంగా బీభత్సంగా అయితే ఉన్నాయి. ఆ జర్నీని కాంప్లెక్స్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఆ ఒక్కొక్క అడ్డంకి ఏదైతే ఉందో నిజంగా మామూలుగా ఉండదనమాట. సూపర్. స్క్రీన్ పైనే చూడాలది. ఫోన్‌లో చూస్తే అంతేమనిపిస్తదో, టీవీలో చూసినా అంతైతే అనిపించదు. వాటి కోసం ఖచ్చితంగా సినిమాకైతే వెళ్ళొచ్చు. ఆ రేంజ్‌లో అయితే ఆ విజువల్స్ అయితే ఉంటాయి. ఇంకా సినిమాలో దెయ్యాలు, భూతాలు, బలులు అంటే నేను చెప్తున్నాను కదా! మన ఇండియన్ కల్చర్‌ని బాగా చదివి ఈ సినిమాని రాశారు అని నాకనిపించింది అందుకే. అంటే మనం దేవుళ్ళకి మేకల్ని, ఈ రకంగా గొర్రెల్ని బలిస్తాం గదా! అవి గూడా ఈ సినిమాలో అయితే ఉంటాయి. అంటే దేశం ఏదైనా ఎమోషన్ ఒకటే గదా! ఆ రకంగా అయితే నాకైతే అనిపించింది. ఇంకా సినిమా అయితే కొద్దిగా ల్యాగ్ అయితే ఉంది. ఖచ్చితంగా ల్యాగ్ అయితే ఉంది. అంటే నాకంత భయంకరంగా సినిమా అయితే నచ్చలేదు.
వావ్! మో సూపర్ అని నాకైతే అనిపించలేదు. ఓకే సినిమా. అంటే 'నోలన్' గారి నుంచి ఇంకా ఎక్కువైతే నేనైతే ఎక్స్‌పెక్ట్ చేశా. ఆ అంచనాలనైతే ఈ సినిమా అయితే అందుకోలేదు నా వరకు. మిగతా వాళ్ళ గురించి నాకైతే తెలీదు. అదేంటి 'నోలన్' గారి సినిమానే బాలేదని నువ్వు చెప్తావా? అంత గొప్పోడివా నువ్వు అని కొంతమందైతే అనొచ్చు. నేనంత గొప్పోడిని కాకపోవచ్చేమో గానీ, నాకైతే సినిమా అంత ఇదిగా వావ్! సూపర్! బంపర్! జంపర్ మే బంపర్! ఈ రేంజ్‌లో అయితే అనిపించలేదు. ఓకే సినిమా. ఓకే. చెప్తున్నాను గదా! మన తెలుగు డైరెక్టర్‌లో హాలీవుడ్ వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇక్కడైతే తీస్తారు. కానీ ఈ సినిమా మాత్రం మన ఇండియన్ కల్చర్‌ని కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని కలగలుపుకొని ఈ సినిమాని ఏమైనా రాసుకున్నారా అనిపించింది నాకైతే. టోటల్‌గా చెప్పాలంటే సినిమా అయితే ఓకే. క్లైమాక్స్‌లో చెప్పాను గదా! ఒక సీన్ ఉంటది. ఆ సీన్ అయితే థియేటర్ దద్దరిల్లిపోయింది. అది ఆల్రెడీ దాని గురించి నేనైతే మాట్లాడా. ఈ రకంగా క్లైమాక్స్ అయితే ఉంటది. ఓకే సినిమా. సినిమా స్టార్టింగ్‌లో కొద్దిగా స్లోగా అయితే ఉంటది. సినిమా ఎళ్ళే కొద్దీ అసలు ఏం జరిగింది ఏంటనేది మనకైతే అర్థమైద్ది. పెద్ద కాంప్లెక్స్ స్టోరీ కూడా గాదు. జర్నీ అన్నమాట. ఇక్కడ కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ అయితే రావచ్చు. తామర పూలు తింటేనే అలా బతికేస్తాడా? దేవుడు ఒడిస్సీనే ఎందుకు కాపాడాడు? మిగతా వాళ్ళందరిని ఎందుకు చంపేసాడు? ఫస్ట్ దాంట్లో ఒడిస్సీయే గదా! ఆ రాక్షసుడి దగ్గరికి తీసుకెళ్ళేది. మరి అయినా సరే ఒడిస్సీనే ఎందుకు దేవుడు కాపాడాడు? చివరిదాకా ఎందుకు తీసుకొచ్చాడు? ఈ రకమైన లాజిక్స్ అయితే చాలా అయితే మైండ్‌లోకైతే నాకైతే వచ్చినియి. ఈ రకంగా కొద్దిగా మిక్స్‌డ్‌గానే నాకైతే అనిపించింది. సినిమా అయితే అంత అద్భుతంగా అయితే నాకైతే అనిపించలేదు. అంటే పొద్దున్నుంచి చూస్తున్నా గదా! 'జంపర్ మే బంపర్' మామూలుగా లేదు. అసలు అబ్బో! అద్భుతం. అసలు ఇదొక అన్నట్లుగా అయితే చెప్పారు. అదే అంచనాలతో నేనైతే వెళ్ళాను. మరి ఆ అంచనాలు ఎక్కువవ్వటం వల్ల నాకలా అనిపించిందా ఏంటో నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఓవరాల్‌గా ఓకే అండి. ఓకే. మరీ తీసి పడేయాల్సిన సినిమా అయితే కాదు. ఓకే. నేను 'నాలన్' గారిని దృష్టిలో పెట్టుకొని నేనైతే చెప్పట్లా. సినిమా చూసిన తర్వాత నాకనిపించిన ఎక్స్‌పీరియన్స్ నేనైతే చెప్తున్నా. వీఎఫ్ఎక్స్ విజువల్‌గా వీఎఫ్ఎక్స్ కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ప్రతీది టాప్ నాచ్. అంటే స్క్రీన్ పైన మనకు కనపడేది ప్రతీది టాప్ నాచ్. కానీ సినిమా ఎళ్ళే ఫేస్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ ఏదైతే ఉందో నాకైతే అంత కొత్తగా అయితే అనిపించలేదు. మన తెలుగు సినిమాలాగే నాకైతే అనిపించింది. మరి ముఖ్యంగా 'బాహుబలి' సినిమాలాగైతే నాకైతే అనిపించింది. రాజ్యంలో కుట్ర జరిగిద్ది. చివరికి రాజొచ్చి రాజ్యాన్ని కాపాడుకుంటాడు. కాపోతే దీంట్లో మధ్యలో ఒక జర్నీ అయితే ఉంటది. ఆ జర్నీ కోసం సినిమాకైతే ఎళ్ళొచ్చు. మరి అదన్నమాట మ్యాటరు. నాకైతే ఈ రకంగా సినిమా అయితే అనిపించింది. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. థాంక్ యూ.